రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గమనార్హం. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి కాకినాడలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమ్మోనియాను ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమ్మోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. కాకినాడలో ఏర్పాటయ్యే ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమ్మోనియా ప్లాంటును గ్రీన్ ప్లాంటుగా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో $2 బిలియన్ పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా సుమారు 8,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంటు కాకినాడ పోర్టుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమ్మోనియాను అవసరమైన ప్రపంచ దేశాల ఎగుమతులకు అద్భుత అవకాశం ఉండనుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమ్మోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన GIC, UAEకి చెందిన ADAI వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎం గ్రీన్ ఏర్పాటు చేస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరికొన్ని ప్రాజెక్టులను అదే సంస్థ నెలకొల్పనుంది. దీని నిమిత్తం $8 బిలియన్ పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో అదనంగా దాదాపు 5,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.